పర్యావరణం పదిలంగా ఉన్నప్పుడే మానవజాతికి మనుగడ. నేటి తరానికి రేపటి తరానికి భరోసా. పర్యావరణం విషకలుషితం కావడంలో అందరం భాగస్వాములమే. మన ఆహారపు గొలుసులో ప్లాస్టిక్ ఇవాల్టి రోజున భాగమైపోయింది. వ్యవసాయంలోనూ ప్లాస్టిక్ను ఎన్నో రూపాల్లో వాడుతున్నాం. అది భూమిలో కలవకుండా పర్యావరణానికి ప్రమాదకరంగా పరిణమించింది. ప్లాస్టిక్ కలుషితాన్ని నివారిద్దాం అన్నది ఈ ఏటి ప్రపంచ పర్యావరణ దినోత్సవ నినాదం. పర్యావరణానికి ప్రమాదకరంగా పరిణమించిన ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టడానికి ప్రతి ఒక్కరం మనవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలంటున్నారు నిపుణులు. ఈ సందర్భంగా నిపుణులు ఏమంటున్నారో ప్రత్యేక కథనం ద్వారా ఈనాటి అన్నదాతలో తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో కమర్షియల్గా మనం పంటలను ఉత్పత్తి చేస్తున్నాం కాబట్టి ప్లాస్టిక్ల వినియోగం విపరీతంగా పెరిగింది. గతంలో మనము వెదురు ఆధారిత కానీ లేకుంటే కలబంద నార కానీ లేకుంటే అరటి నార ఇలాంటి నారతో పంటల సాగులో కానీ పంటల ఉత్పత్తులను నిల్వ చేయడం కానీ ట్రాన్స్పోర్ట్లో కానీ ఉపయోగించేవాళ్ళు. ఈ కమర్షియలైజ్ చేయడం వల్ల ఏంటంటే ప్రతి అంశంలోనూ అంటే డ్రిప్పు స్ప్రింక్లర్ సాధనాలు ప్లాస్టిక్ క్రేట్స్లలో పండ్లు కూరగాయలు పూలను ట్రాన్స్పోర్ట్ చేయడంలోనూ లేకుంటే షేడ్ నెట్లో వేయడం కానీ పాలీహౌస్లలో పాలీఫిల్మ్ వేయడం కానీ స్టేకింగ్లలో ప్రధానంగా టమాటా పొగాకు ఇలాంటి వాటిలో సపోర్ట్ కోసం ఈ మధ్య నైలాన్ నెట్లు విపరీతంగా వేస్తున్నారు. దాంతోపాటుగా కూరగాయలను ప్రధానంగా క్యాబేజీ కానీ క్యాలీఫ్లవర్ కానీ కుకుంబర్ కానీ సొర ఇలాంటి వాటిని కూడా నైలాన్ నెట్స్లో ప్లాస్టిక్ ఆధారిత నెట్ల బ్యాగ్లలో ఉపయోగిస్తున్నారు. దాంతోపాటు రోడ్ సైడ్ ప్లాంటేషన్లో కూడా ప్రధానంగా అవెన్యూ ప్లాంట్స్లో పశువుల నుంచి రక్షించుకోవడానికి ట్రీ గార్డ్స్ కూడా ఇప్పుడు ప్లాస్టిక్ మెటీరియల్ వాడుతున్నారు. మల్చ్ ఫిల్మ్ కలింగర కానీ పుచ్చ కర్బూజా ఇలాంటి పంటల సాగులో మన కలుపు సమస్యను నివారించుకోవడానికి దాంతోపాటుగా మాయిశ్చర్ను కన్జర్వ్ చేయడానికి మల్చు రూపైన ప్లాస్టిక్ను విపరీతంగా ఉపయోగిస్తున్నారు. ఇందులో కొన్ని ప్లాస్టిక్లు కొన్ని కాంపోనెంట్స్ తప్పనిసరి అవుతుంది. ఎందుకంటే డ్రిప్పు స్ప్రింక్లర్స్ లేనిదే వ్యవసాయం చాలా కష్టం. ఇప్పుడున్న ఎక్కువ విస్తీర్ణంలో పంట సాగు చేస్తున్నాము. భూమిలో ఉండే నీరు ప్రధానంగా గ్రౌండ్ వాటర్ అనేది తక్కువ ఉంది కాబట్టి సాయిల్ వాటర్ కన్జర్వేషన్లో భాగంగా డ్రిప్ స్ప్రింక్లర్ అనేది కంపల్సరీ. దాంతోపాటుగా మల్చ్ షీట్ అనేది 20 మైక్రాన్ కన్నా తక్కువ ఉన్న ఆ మల్చ్ ఫిల్మ్ కాబట్టి తొందరగా ముక్కలై మైక్రో ప్లాస్టిక్ రూపంలో పర్యావరణంలో కలిసిపోతుంది. ఎలాంటి ప్లాస్టిక్ మనం వ్యవసాయంలో కానీ ఉద్యాన పంటల్లో వాడినా అంటే సాగులో వాడినా లేదా వాటి ఉత్పత్తులు నిల్వలోనూ ట్రాన్స్పోర్ట్లో వాడినా వాటిని రీసైకిల్ చేసుకునేటట్టు ఉండాలి, రీయూజ్ చేసుకునేటట్టు ఉండాలి. దాంతోపాటుగా భవిష్యత్తులో వాటి వాడకాన్ని తగ్గించుకోవాలి. అంటే 3 R's అంటారు: రీయూజ్, రెడ్యూస్, రీసైకిల్. సో ఈ అంశాలను ప్రధానంగా దృష్టిలో ఉంచుకొని మనం పర్యావరణంలో ఈ ప్లాస్టిక్ మనకు అందకుండా జారిపోకూడదు, అంటే మట్టిలో కలిగిపోకూడదు, లేకుంటే నీటి వనరులలో అంటే చెరువులలో కానీ కాలువలలో కానీ డ్రైనేజీలో కానీ కలవకూడదు. దీనివల్ల ఏంటంటే నీటి వనరులన్నీ కలుషితమై భవిష్యత్ తరాలకు అందకుండా పోతుంది. మైక్రో ప్లాస్టిక్స్ అనేవి ప్రధానంగా మానవ జాతి మనుగడనే ప్రశ్నిస్తుంది. సో దానికోసము మనం వీలైనంత వరకు రీసైకిల్ రీయూజ్ చేయగలిగే ప్లాస్టిక్స్ను ప్రధానంగా ట్రీ గార్డ్స్ అంటే వెదురు ఆధారిత కానీ లేకుంటే ట్రాన్స్పోర్ట్ చేయడంలో కానీ ఇప్పటికి వెదురు కూడా బాగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా నేషనల్ బ్యాంబూ మిషన్ ద్వారా సపోర్ట్ చేస్తుంది కాబట్టి వెదురు గంపలు కానీ వెదురు నార కానీ అరటి నార కానీ వాడుతూ మల్టీ స్టోరేడ్ క్రాప్ ద్వారా పంటలు సాగు జరిగితే మనకు మల్చ్ సీట్ అవసరం అనేది తగ్గుతుంది. ఎందుకంటే మల్టీ స్టోరేజ్లో డిఫరెంట్ లేయర్స్లో మనం పంటలను సాగు చేస్తాం కాబట్టి నీడ ఉంటుంది కాబట్టి పూర్తి వెలుతురును మనం ఉపయోగించుకుంటాం కాబట్టి కలుపు అనేది కింద రాకుండా ఉంటుంది. దాంతోపాటుగా మనం గిన ఎండు ఆకులను కానీ లేకుంటే మొక్కల్లో నుంచి చిప్స్ లాగా తయారు చేసుకొని మొక్కల పాదులో కలుపుకుంటే అది కూడా మంచి మల్చ్ షీట్ లాగా ఉపయోగంతో పాటు సేంద్రియ పదార్థము తయారై బాగా కుళ్ళి మొక్కల వేర్లకు పోషకాలను కూడా అందిస్తుంది. ఇప్పుడు ప్రధానంగా మెలన్స్ కల్టివేట్ చేసే ఏరియాల్లో చూస్తే ఎక్కడ చూసినా దార్ల వెంట వంకలు వాగుల మడి అంటే సర్కారు తుమ్మ మొక్కల మీద కూడా ప్లాస్టిక్ అనేది కనపడుతుంది. తక్కువ మైక్రాన్లు ఉన్న ప్లాస్టిక్స్ భూమిలో కలిసిపోయి కానీ లేక నీటి వనరులలో కలిసిపోయి మైక్రో ప్లాస్టిక్స్ రూపంలో మనం అంటే నీరుని భూగర్భ జలాల ద్వారా మనం తాగుతాము, మన శరీరంలోకి ఉంటుంది. దాంతోపాటుగా పాలను సేకరిస్తాం కాబట్టి ఆవుల నుంచి గేదెల నుంచి ఆ పాలలో కూడా ఈ మైక్రో ప్లాస్టిక్స్ కలుస్తాయి. తర్వాత పంట ఉత్పత్తుల్లో కూడా అంటే మనకు కంటికి కనపడిన మైక్రో ప్లాస్టిక్స్ అన్నీ ధాన్యంలలో కానీ పండ్లల్లో ప్యాకింగ్లో కానీ ప్రధానంగా ఈ మధ్య కాలంలో ఫ్రెష్ కట్ వెజిటబుల్స్లో
ట్రాన్స్పరెంట్ బాక్స్లో పెడుతున్నారు పన్నెట్స్లో. సో పన్నెట్స్లో పెట్టినందువల్ల కూడా ఆ ఉండే మైక్రో ప్లాస్టిక్స్ ఈ కట్ వెజిటబుల్స్లో కానీ కట్ ఫ్రూట్స్లో కలిసి అవి మనం వినియోగించినప్పుడు మన శరీరంలోకి వెళ్తాయి. సో భవిష్యత్తులో మన శరీరంలో మైక్రో ప్లాస్టిక్స్ అనే మోతాదు పెరగడం వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలతో పాటు క్యాన్సర్ లాంటి కారకాలు లైఫ్ ఎక్స్పెక్టెన్సీని తగ్గించి, అంటే యావరేజ్గా 80 సంవత్సరాలు బ్రతకాల్సిన మనిషి 60-70 సంవత్సరాల్లోనే చనిపోయే అవకాశం ఉంటుంది. ఈ ప్లాస్టిక్స్ను అవాయిడ్ చేయడానికి గాను అంటే ఎన్విరాన్మెంటల్ పరంగా కానీ కమర్షియల్ పరంగా కానీ భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నేషనల్ బ్యాంబూ మిషన్ ద్వారా వెదురు ఆధారిత పదార్థాలను పంట ఉత్పత్తులను నిల్వ చేసుకోవడానికి, ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి, తర్వాత ఈ మధ్యకాలంలో ప్లాస్టిక్ ప్లేట్స్ చాలా చూస్తున్నాం. దాని బదులుగా అరిటాకుల వినియోగం ఎక్కువ ఉపయోగించుకుంటే, అంటే నేచర్లో దొరికే వనరుల ద్వారా మనం తయారు చేసుకుంటే ఫుడ్ చైన్లోకి వెళ్లకుండా ఉంటాయి. ప్రైవేటు సంస్థలు కూడా లాభాపేక్షతో చాలా సులువుగా తయారు చేయొచ్చు, అధిక ఆదాయం వస్తుందని ప్లాస్టిక్స్ని ఎక్కువ ప్రమోట్ చేస్తూ ఉంటాయి. అవి కూడా హ్యూమన్ యాంగిల్లో ఉపయోగించి ప్రభుత్వాలతో పాటుగా ప్రైవేటు సంస్థలు కూడా ప్లాస్టిక్ స్థానంలో మానవులకు పర్యావరణానికి నష్టం లేని కొత్త ఎలిమెంట్స్ని అన్నిటినీ డిజైన్ చేయాలని, ప్లాస్టిక్ రహిత వస్తువులను తయారు చేసి మార్కెట్లో అందుబాటులో ఉంచితే పర్యావరణానికి అలాగే మనుషుల ఆరోగ్యానికి మేలు చేసే విధంగా ఉంటుంది. మీడియా మాధ్యమాలు, ఎన్జిఓస్, ప్రభుత్వాలు, ఇతర స్వచ్ఛంద సంస్థలకిన ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి దీన్ని పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తే ఫ్యూచర్లో మనం వీలైనంత వరకు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించవచ్చును. ఈ ఏడాది జరుపుకునేటువంటి ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క ముఖ్య అంశము ప్లాస్టిక్ కాలుష్యాన్ని నిర్మూలించడము. ముఖ్యంగా ఇటీవల విపరీతంగా పెరిగిపోతున్నటువంటి ప్లాస్టిక్ వినియోగము ముఖ్యంగా మానవాళి జీవితాల్లో చాలా దుష్ప్రభావాలను అటు ఆరోగ్యపరంగా ఇటు పర్యావరణ పరంగా పెను నష్టాలను తీసుకొస్తున్న నేపథ్యంలో ప్లాస్టిక్ను సమూలంగా నిర్మూలించాలి అన్నటువంటి ఒక ప్రధాన అంశంగా ఈ సంవత్సరము ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. మన దైనందిన జీవితంలో ప్లాస్టిక్ లేకుండా జీవితం గడిచేటువంటి రోజు లేదనడంలో అతిశయోక్తి లేదు. ప్లాస్టిక్ ముఖ్యంగా ఇవి సింథటిక్ అంటే రసాయన కృత్రిమంగా తయారు కాబడుతున్నటువంటి పాలిమర్స్. భూమిలో కలిసినప్పుడు అవి త్వరగా బయోడిగ్రేడబుల్ కాదు, అవి భూమిలోనే శాశ్వతంగా నిలిచిపోయి కొన్ని వందల సంవత్సరాలు ఉండి తర్వాత అవి డిగ్రేడ్ అయ్యేటువంటి ఒక పరిస్థితి ఉన్నది. అటు వ్యవసాయ పరంగా భూమితో పాటు ముఖ్యంగా మనము ఈ ప్లాస్టిక్ కనపడని ప్రదేశం లేకుండా పోయింది. అటు ఎవరెస్ట్ శిఖరం నుంచి మొదలు పెట్టుకుంటే ఇటు పర్వతాలు కానీ, తర్వాత అడవులు, నీటి ఆవరణ అంటే ముఖ్యంగా మంచినీటి ఈ వనరుల దగ్గర నుంచి సముద్ర తీర ప్రాంతాల్లో విపరీతమైనటువంటి విచ్చలవిడి ప్లాస్టిక్ వినియోగం ఉండడంతో చాలా తీవ్రమైనటువంటి ప్రమాదాలు నెలకొన్నాయి. వీటిని నివారించాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటాం. ప్లాస్టిక్ను మనం కాలుస్తుంటారు దాదాపుగా. ఈ కాల్చినప్పుడు వెలువడేటువంటి ఈ విష రసాయనాలు ఏవైతే ఉన్నాయో ఈ రసాయనాల్లో సూక్ష్మ రేణువులాగా ఉండి అవి కనుక ఆ గాలిని కనుక పీల్చుకున్నట్టయితే శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధులు ఇటువంటివి రావడం జరుగుతున్నది. మనకు తెలియకుండానే ఆహారపు గొలుసులో కూడా మనకు ఇవి చేరుతున్నటువంటిది ఒక విస్మయకరమైనటువంటి వాస్తవాన్ని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. పశువులు తినేటువంటి అంటే మనం చెత్త చెదారం చాలా విపరీతంగా పాడేస్తుండడంతో మనము పశువుల యొక్క వాటి ఎక్స్క్రీటన్ కనుక చూసినట్టయితే మొత్తం ప్లాస్టికే ఉండడం అనేటువంటిది చాలా ఆందోళన కలిగించేటువంటిది. తెలిసి తెలియక మంచినీటిలో కానీ అదేవిధంగా ఆహారంలో మనకు తెలియకుండానే ఈ ప్లాస్టిక్ ప్రవేశించి ప్రత్యేకించి మానవాళి ఆరోగ్యం మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతున్నాయి. దీనితో పాటు పర్యావరణం చాలా దారుణంగా దెబ్బతింటున్నది. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా చేతి సంచులు కానీ, బయోడిగ్రేడబుల్ అంటే నేలలో సులభంగా విచ్ఛిన్నమైనటువంటి కాటన్, వీటిని వాడినట్టయితే మానవాళి ఆరోగ్యము పదిలంగా ఉండడంతో పాటు ముఖ్యంగా మనకు ఉన్నటువంటి పర్యావరణాన్ని భవిష్యత్ తరాలకు సురక్షితంగా అందించడానికి వీలు కలుగుతుంది. అందరికీ తెలుసు పర్యావరణం బాగుండాలని, అందరూ ప్రయత్నం చేస్తారు పర్యావరణం బాగానే ఉండాలని. కానీ కొన్ని సందర్భాల లోపల తెలిసి కానీ కొన్ని సందర్భాల లోపల పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోవడం చేతనైనా సరే, కొంత అజాగ్రత్తగా ఉండడం చేత మనకు తెలియకుండానే ఈ పర్యావరణం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి లోపల ఉన్నమాట వాస్తవం. గాలి లోపల గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువ ఉండడం చేత వాతావరణం కలుషితం అయిపోయి వర్షాలు కానీ ఉష్ణోగ్రత కానీ ఒక పద్ధతి ప్రకారంగా కాకుండా అయితే తక్కువ ఉష్ణోగ్రత లేకపోతే ఎక్కువ ఉష్ణోగ్రత, అయితే వర్షాలు ఒకే పనిగా పడడం లేదా పడకపోవడం, వడగండ్ల వానలు, ఇట్లాంటి అనేక ప్రతికూల పరిస్థితులు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం మనం. అదేవిధంగా ప్లాస్టిక్ అంటే మామూలుగా మనం చూస్తూ ఉన్నాం నిత్య జీవితం లోపల ప్లాస్టిక్ అనేది అంటే ప్రతి విషయంలోనూ మనం ప్లాస్టిక్ లేకుండా ఉండలేకపోతున్నాం మనం.
రోడ్ల పంట చూస్తున్న అక్కడక్కడ డ్రైనేజ్ ఛానల్స్ కానీ, ఎక్కడ ఈవెన్ భూములలో కూడా మనం ఎక్కడైనా సరే ఈవెన్ వ్యవసాయ భూములలో కూడా దున్నేటప్పుడు కానీ మొత్తం అంతా ఎక్కడ చూసినా ప్లాస్టిక్. ఏమైనా ఫంక్షన్స్ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి ప్లేట్స్, గ్లాస్ ఇవన్నీ తిన్న తర్వాత తీసుకుపోయి ఎక్కడో పడేసినప్పుడు అవన్నీ కూడా భూముల లోపల ఉండిపోవడం, మొత్తం డ్రైనేజ్ ఛానల్ కలిసిపోవడం, బాయిలల్లా, చెర్లల్లా, సిటీలలో అంతా కూడా చెర్లలకు రావడం చేత మొత్తం చెర్లలో కూడా మొత్తం దాని తాలూకు ప్లాస్టిక్ అంతా ఉండడం, అవి ఉండడం చేత అందులో ఉన్నటువంటి చేపలు ఇలాంటివన్నీ చనిపోవడం. అసలు పర్యావరణం అనేది మనకు తెలియకుండానే చాలా ఘోరంగా ఇబ్బంది అవుతుంది. ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా మన వంతుగా మనం వీలైనంత వరకు ఈ 2 విషయాలను చేయాలి మనం. ఒకటి, చిన్న చెట్టు అయినా సరే ఇళ్ళలో పెట్టుకున్నాడు, లేకపోతే మన ఇంటి ముందర చెట్టు కొట్టకుండా ఉండడం. ఇంకా రెండోది ఏంటంటే ప్లాస్టిక్, దాని వినియోగాన్ని గణనీయంగా తగ్గించాలి. మరి దాని కొరకు మనం చేయగలిగింది ఏంటంటే ఎప్పుడైనా మనం మార్కెట్కి ఇట్లా వెళ్ళినప్పుడు అంటే క్లాత్ బ్యాగ్ పట్టుకెళ్ళడం, వీలైనంత వరకు కూరగాయలను బ్లాగులు తెచ్చుకున్నాడు, లేకపోతే మనం ఏదైనా నాన్ వెజ్ అట్లాంటివి తీసుకున్నప్పుడు స్టీల్ బాక్సెస్ తీసుకుపోయి స్టీల్ బాక్స్లో తీసుకురావడం. సో మనం ఫంక్షన్లో వాటర్ ఇట్లా అట్లా తాగినప్పుడు కూడా మనం ప్రతిసారి ఒక నీళ్ళు తాగి గ్లాస్ పక్కకు పడేయకుండా ఒకటే గ్లాస్ పదే పదే వాడడం. సో కొంచెం ఫంక్షన్స్ అట్లాంటి అయినప్పుడు వీలైనంత వరకు ప్లాస్టిక్ కాకుండా డిస్పోజబుల్స్ అంటే పేపర్తో తయారైనాయి కనుక వేస్తే కొంచెం బయోడిగ్రేడబుల్, అవి డిగ్రేడ్ అవుతాయి అన్నట్టు అవి. సో ఇట్లాంటివి వాడడం. మనం రోజు మనం ఎక్కడైనా టీ ఇట్లా తాగినప్పుడు ఈ ప్లాస్టిక్ వాటర్ తాగితే ఆ వేడికి అది కరిగి మన బాడీలోకి పోయి కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి అట్లాంటప్పుడు కూడా అంటే ప్రతి క్షణం కొంచెం కాన్షియస్గా, కొంచెం అవేర్నెస్ కనుక కలిగి ఉన్నట్లయితే, నేను ఎవరికి వాళ్ళే కొంత ప్రయత్నం చేసినట్టయితే అందరి లోపల ఈ ప్రయత్నం చేయాలి అనే ఆలోచన వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా కొంత మార్పు వస్తుంది మనకు. ఈ పర్యావరణం మీద మనం ఆధారపడి ఉన్నాం కాబట్టి ఈ పర్యావరణాన్ని ఎలా పరిరక్షించుకోవాలి, ఇలాగే మన జీవితం సాఫీగా జరగాలన్నా, ఇంతకంటే మెరుగుపరచాలన్నా మనం ఏం చేయగలుగుతాం, దానికి వ్యక్తులుగా మనం ఏం చేయగలుగుతాం, సమాజంగా ఏం చేయగలుగుతాం, ప్రభుత్వంగా ఏం చేయగలుగుతాం, సంస్థలుగా ఏం చేయగలుగుతాం అనే ఆలోచన చేసుకోవడానికి కూడా ఒక అవకాశం దొరుకుతుంది. మనం నేల మీద ఆధారపడ్డాం కాబట్టి నేలకి మనకి పంటల్ని ఇచ్చే శక్తిని మనం కాపాడుకోవాలి. అంటే నేలలో ఆ మట్టిదనం అమ్మదనం అన్నమాట. మొక్కలు మొలికించే అమ్మదనం, చెట్లు పెరిగే అమ్మదనం ఈ నేలలో ఉండేలా చూసుకోవాలి. నీళ్ళని కూడా కాపాడుకోవాలి. అంటే భూమి మీద ఉండే నీళ్లు కలుషితం కాకూడదు, భూగర్భంలో ఉండే నీళ్లు కలుషితము కాకూడదు, సరిపోయినన్ని కూడా ఉండాలి. ఈ ప్లాస్టిక్ కవర్లు అన్నీ కూడా వర్షం పడ్డప్పుడు వర్షం నీళ్లతోటి కారి జారి పారి చెరువుల్లోకి చేరుతాయి. ఆ చెరువుల్లో ఉండే జలచరాలన్నీ చనిపోతున్నాయి. అట్లాగే ఆ చెరువుల్లో ఉండే నీళ్లు కూడా శుభ్రంగా ఉండట్లేదు. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని చెరువులు, నదులు, సముద్రాలు కాపాడుకోవాలి అంటే మనం ప్లాస్టిక్ని విచ్చలవిడిగా వాడి పారేయకూడదు, వాటిని చెత్తబుట్టలోనే వేయాలి. ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ని అసలు వాడకూడదు. శక్తి వనరులు కూడా మనం కాపాడుకోవాలి. ఇదివరకు మనం ఇంధనంగా వాడుకున్న పెట్రోలు, డీజిల్, కిరోసిన్ ఇట్లాంటివన్నీ అంతరించిపోతున్న సమయంలో మనం సౌరశక్తిని విరివిగా వాడుకోవాలి. అదే ప్రత్యామ్నాయ ఇంధనమే కాకుండా అదే ప్రధాన ఇంధనంగా మారుతుంది. అలాగే ఈ అలల నుంచి విద్యుత్తుని మనం తెచ్చుకోవాలి. ఆ విధంగా మనం కాలుష్యాన్ని కూడా తగ్గించుకోవచ్చు, వాయు కాలుష్యాన్ని తగ్గించుకోవచ్చు, ఇంధనం మండితే వచ్చే కాలుష్యాన్ని తగ్గించుకోవచ్చు. ప్లాస్టిక్ కాలుష్యం మనకి ఈ సంచుల ద్వారానో వస్తువుల ద్వారానో బయటపడేసినందువల్ల మనకు వచ్చే కాలుష్యం కంటే అదేంటంటే అది కంటికి కనపడుతుంది, తొలగించడం సాధ్యమయ్యే విషయం అది. కానీ ఇవి డిగ్రేడ్ అవుతున్న పరిస్థితుల్లో గాలికి కొట్టుకుపోతున్నప్పుడు, ఈరోడ్ అవుతున్నప్పుడు, మనం వాడుతున్నప్పుడు, ఇంట్లో వస్తువుల్ని శుభ్రం చేస్తున్నప్పుడు, తోముతున్నప్పుడు వాటిలో నుంచి మైక్రో ప్లాస్టిక్స్లు సూవేజ్లోకి, నీళ్లలోకి వెళ్ళి ఆ నీళ్లలో నుంచే మళ్ళీ నదుల్లో నుంచి వ్యవసాయ భూముల్లోకి వెళ్తున్నాయి, పంట కాలువల ద్వారా వెళ్తున్నాయి. ఈ సూక్ష్మ ప్లాస్టిక్ కాలుష్యం అనేది మట్టిలో చేరినప్పుడు ఆ మట్టి యొక్క గుణాలను ప్రభావితం చేస్తుంది. చాలా పెద్ద పెద్ద చమురు కంపెనీలన్నీ కూడా పెద్ద ప్లాస్టిక్ పరిశ్రమల నిర్మాణం వైపు వెళ్తున్నాయి. ప్లాస్టిక్ కాలుష్య ప్రమాదం అనేది చాలా రియల్ ప్రమాదం. అది దాని నుంచి బయటపడటానికి పూర్తిగా ప్రపంచ స్థాయిలో ఒప్పందాలు జరగాలి, సామాజిక స్థాయిలో ఉద్యమాలు జరగాలి, ప్రభుత్వాలపైన తీవ్రమైన ఒత్తిడి తేవాలి. 1/2 శతాబ్దం పైగా పెంచి పోషించుకున్నటువంటి సమస్య కనుక దీని నుంచి బయటపడాలంటే సమాజం అంతా కూడా ఒక అడుగు ముందుకు వేయాల్సిన అవసరం ఉంది.